ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి భూమి అర్జెంట్గా రమ్మన్నావు? హాయ్ బావా, గ్లాడ్ టు మీట్ యు. ఐఎమ్ శివ. బావా చెరి ఎవరు భూమి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు? అరకులో నన్ను పెంచిన మా అమ్మా నాన్నల కొడుకు, నా తమ్ముడు. ఓహో, అందుకే నన్ను బావా అని పిలిచాడు. గ్లాడ్ టు మీట్ యు బామర్దే. ఆయన మన ఇంటికి తీసుకురాక నన్ను పరిచయం చేయడానికి ఇక్కడికి పిలిచావేంటి భూమి? పరిచయం చేయడానికి కాదు చెర్రీ, నీ హెల్ప్ అడగడానికి పిలిచాను. హెల్పా? ఏంటా హెల్ప్? అరకులో మా అమ్మా నాన్న చనిపోయారు. ఓ సారీ. ఇప్పుడు వీడు ఒంటరివాడైపోయాడు. ఏంటి భూమి, మన ఇల్లుండగా ఒంటరివాడంటావేంటి? ఆ ఇంట్లో అపూర్వ ఉంది. నా తమ్ముడని తెలిసి వాణ్ణి ఏదైనా చేస్తే నేను తట్టుకోలేను. అందుకే నా తమ్ముడని చెప్పకుండా నన్ను ఎలాగైతే పెట్టావో మా తమ్ముడిని కూడా మీ అన్నయ్య దగ్గర పెట్టవా చెర్రీ? నీ తమ్ముణ్ణి మా అన్నయ్య ఇంట్లో గుడ్, బాగా ఫిట్టింగ్ పెట్టావు భూమి. నేను అనుకుంటూనే ఉన్నా భూమి అర్జెంటుగా కాల్ చేసి నన్ను తొందరగా రమ్మంటే ఏదో ఒక ఫిట్టింగ్ ఉండే ఉంటుంది అని. ఎవరికైనా హెల్ప్ చేయడంలో మదర్ తెరేసా కంటే ఒక మెట్టు పైనే ఉంటావు కదా చెర్రీ, ఆ, అందుకే పిలిచాను. హ్మ్. అంటే నువ్వు చెప్తుంది చాలా వరకు కరెక్టే అనుకో. కానీ ఏమని అన్న ఇంట్లో పెట్టించమంటావు భూమి? చెర్రీ, నువ్వు జీనియస్వి. నాలాంటి మట్టి బుర్రల్ని ఏం చెప్పాలి, ఎలా ప్లాన్ చేయాలని అడగకూడదు. ఓకే, అది కూడా కరెక్టే కదా. అయినా నాలాంటి జీనియస్ నిన్ను అడగడం ఒక విధంగా అవమానించదగ్గ విషయం. ఇంతకీ మీ తమ్ముడి పేరేమన్నావు? శివ. శివ. శివని ఇప్పుడు అన్న ఇంట్లో పెట్టాలి అంతే కదా? నాకు వదిలే, నేను చూసుకుంటా. కమ్ ఆన్ మై డియర్ బామర్ది, ఫాలో. శివ, ఈ బొమ్మను కూడా నీతో తీసుకెళ్ళు. అదేంటక్క, ఇది నీకు ఇవ్వాలనే కదా నేను అంత దూరం నుంచి వచ్చాను. ఇది నీతో ఉంటేనే అమ్మ నాన్న కోరిక నెరవేరుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే శివ, కానీ నిన్నెందుకు తీసుకెళ్ళమంటున్నానో తెలుసా? ఇది నాకు నా కన్న తల్లి నాకిచ్చిన ఒకే ఒక్క గిఫ్ట్. మా శత్రువులకు ఈ నిజం తెలిసిందంటే దీన్ని కూడా నాకు దూరం చేసేస్తారు. నీ దగ్గరైతే భద్రంగా ఉంటుంది. మీ బావతో నా పెళ్ళయ్యాక మనందరం హ్యాపీగా అక్కడే ఉంటాం కదా, దీన్నప్పుడు నేను తీసుకుంటాను శివ. సరే అక్క.